కళ్యాణదుర్గం పట్టణంలో జరిగిన శ్రావణి మరణం పైన జిల్లా ఎస్పీ గారు సమగ్ర విచారణ చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 14న శ్రావణి తను చనిపోయే ముందు రికార్డ్ చేస్తూ పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్లనే, పోలీసు అధికారులు నా కేసుని తప్పదావ పట్టించడం వల్లనే, సరైన కేసు పెట్టుకుపోవడం వల్లనే నేను మరణిస్తూ ఉన్నాను, నాకు న్యాయం జరగాలని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయినా ఇంతవరకు జిల్లా ఎస్పీ గారు మరి ఈ ఘటన పైన విచారణకు ఆదేశించి పోలీసు అధికారుల పైన ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ శ్రావణి ఘటన పైన మరి ఈ పట్టణ సిఐ యువరాజ్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులందరినీ కూడా మరి వాళ్ళందరిపైన కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. మీరు కనుక పోలీసు అధికారులు కనుక సరైన సమయంలో చర్యలు తీసుకొని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపి ఉంటే శ్రావణి ఈరోజు బతికి ఉండేది. పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు శ్రావణి మరణించడం జరిగింది. దీనికి బాధితుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఐ ఆధ్వర్యంలో మరి ఈ శ్రావణి ఘటన పైన సాక్ష్యాధారాలతో సహా మానవ హక్కుల కమిషన్కి మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్కి, జాతీయ మహిళా కమిషన్ కూడా ఇవాళ ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి కూడా ఇవాళ హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీ యొక్క పాలనలో మహిళల పైన తీవ్రమైనటువంటి దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం 2 లక్షల రూపాయలు ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఈరోజు మీరు ఏమాత్రము అంటే అంటే బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదు. 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనేటువంటి ఆలోచన విరమించి ఆ కుటుంబానికి తగిన న్యాయం ప్రభుత్వం నుంచి మరి నష్టపరిహారం చెల్లించి తగిన న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐగా